హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఫోన్. ఈరోజు మనం ఎలివేటెడ్ షీప్ ఫార్మింగ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయం మీద వివరాలు తెలుసుకుందాం. ఎలివేటెడ్ షీప్ ఫార్మింగ్ పద్ధతిలో జీవాలను నేలకు ఏమాత్రం సంబంధం లేకుండా పెంచడం అయితే జరుగుతుంది. ఈ పద్ధతిని పాటించడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు అయితే ఉంటాయి. ఈ గొర్రెలను పెంచే పద్ధతిలో మనం నేలకు 6 నుండి 8 అడుగుల ఎత్తులో ఒక షెడ్ నిర్మాణం అయితే చేసుకోవాలి. ఈ షెడ్ ఫ్లోరింగ్లో మనం పీబీ ప్లాస్టిక్ ఫ్లోరింగ్ షీట్లను అయితే ఉపయోగిస్తాం. ఈ షీట్లు చాలా దృఢంగా మరియు తేలికగా అయితే ఉంటాయి. వీటిలో చాలా రంధ్రాలు ఉండడం వల్ల ఈ గొర్రెలు వేసే వ్యర్థాన్ని మనం సపరేట్గా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనం ఈ షెడ్ని 6 సెక్షన్లలో అయితే డివైడ్ చేసుకొని నిర్మాణం అయితే జరిగింది. ఒక్కో సెక్షన్లో మనం 15 నుండి 20 గొర్రెలను అయితే పెంచుకోవచ్చు అన్నమాట. పెద్ద గొర్రెలు అయితే 100 వరకు, చిన్నపిల్లలు అయితే 200 నుండి 220 వరకు గొర్రె పిల్లల్ని మనం ఈ షెడ్లో అయితే పెంచుకోవచ్చు. ఈ పద్ధతి పాటించడం వల్ల గొర్రెలకు వ్యాధులు సోకడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒకవేళ గొర్రెలకు వ్యాధులు సోకినా మనం వాటిని ఈజీగా ఐడెంటిఫై చేసి వాటికి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం కూడా మనకి ఈజీగా జరుగుతుంది అన్నమాట. గొర్రెలకు వాటర్ సప్లై అనేది ఒక ట్యాంక్ సహాయంతో జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ మొత్తం షెడ్లో ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడ వాటర్ సప్లై అయితే చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి పాటించడం వల్ల గొర్రెలు త్వరగా బరువు అయితే పెరుగుతాయి, త్వరగా అమ్మకానికి అయితే వస్తాయి. సో ఈ పద్ధతి పాటించడం వల్ల మనకి చాలా లాభాలు అయితే మనం పొందవచ్చు అన్నమాట. వీటికి మేము ఎటువంటి ఆహారం అందిస్తాము, ఏ ఏ పద్ధతులు వాడతాము, ఎలాంటి ఆహారం అందిస్తాము, ఎలాంటి పోషకాహారం అందిస్తాము అంతా డీటెయిల్డ్గా ముందున్న వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి మీరు చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షెడ్ అయితే 50 అడుగుల పొడవు మరియు 20 అడుగుల వెడల్పు అయితే ఉందన్నమాట. ఈ షెడ్ యొక్క కెపాసిటీ పెద్ద గొర్రెలు 100 నుంచి 120 పెద్ద గొర్రెలు మనం పెంచుకోవచ్చు. చిన్న పిల్లలుగా తీసుకొస్తే వాటిని 200 నుంచి 220 పిల్లల్ని అయితే మనం ఇందులో పెంచుకోవచ్చు అన్నమాట. ఈ షెడ్ నిర్మాణం కోసం మేము తమిళనాడులోని గుమ్మడిపూడి గ్రామం వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ షెడ్ని ఒక వారం రోజుల వ్యవధిలోనే నిర్మాణం అయితే చేసి వెళ్ళిపోయారన్నమాట. ఈ షెడ్ నిర్మాణం కోసం మాకు సుమారుగా 8 లక్షల రూపాయలు ఖర్చు అయింది. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ మీకు కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే అది కూడా మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మా ఎలివేటెడ్ షీప్ ఫార్మింగ్ షెడ్. ఈ పద్ధతి పాటించడం వల్ల మనకి ఈ గొర్రెలు వేసే వ్యర్థాలని ఎరువుగా మార్చుకోవచ్చు, వాటిని బరువు పెంచుకోవచ్చు, అలాగే వీటి రోగాల్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. సో ఈ పద్ధతి పాటించడం వల్ల మనకి లాభాలే ఎక్కువగా ఉంటాయి. ఈ పద్ధతి గురించి ప్రతి ఒక్క డీటెయిల్ నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. మీకెవరికన్నా ఈ గొర్రెల్ని కొనుక్కోవాలి లేక ఈ ఎలివేటెడ్ షీప్ ఫార్మింగ్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలి అని ఆసక్తిగా ఉంటే మీరు మా ప్లేస్ని విజిట్ చేయొచ్చు అన్నమాట. ఈ ప్లేస్ గురించి డీటెయిల్స్, డైరెక్షన్స్, తర్వాత కాంటాక్ట్ అంతా డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేస్తున్నాము. అలాగే మా ఛానల్లో ఇంతకుముందు డీటెయిల్డ్గా ఒక వీడియోలో అయితే మొత్తం చెప్పడం అయితే జరిగింది. దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోని కనుక ఎవరైనా లాస్ట్ వరకు చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.